మార్నింగ్ అండి. ఈరోజు మీకు బొరుగులు మిక్చర్ స్నాక్స్ ఐటమ్ ఎలా చేయాలో తయారు చేసి చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టచ్చు. ఆ బొరుగుల మిక్చర్లోకి చెక్క, లవంగాలు, వెల్లుల్లిపాయ, 2 ఒట్టిమిరపకాయలు, ఎండుమిర్చి అంటారు తీసుకుందామండి. ఇది పోపులోకి. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న చెక్క, వెల్లుల్లిపాయ, 2 ఎండుమిర్చి, లవంగాలు ఇవి గ్రైండ్ చేసుకుందామండి. బాండిల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. వేడెక్కింది. దీంట్లో కొద్దిగా పోపుకు ఆవాలు, 1 ఎండుమిరపకాయ, కరివేపాకు, పల్లీలు అంటారు, మాకు ఇక్కడ శనగకాయ పప్పులు అంటారు. కొద్దిగా వేగిన తర్వాత శనగకాయ పప్పులు కొద్దిగా లేటుగా వేగుతాయి కాబట్టి 1 మినిట్ తర్వాత మనం పప్పులు వేసుకుందాము. ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఎక్కువనే వేసుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. కొద్దిగా పసుపు, ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న చెక్క, లవంగాల పొడి, తెల్ల వెల్లుల్లిపాయ కొద్దిగా, మనము ఇందాక దాంట్లో ఎండుమిర్చి వేసాం కాబట్టి లైట్గా కొద్దిగా కారము సరిపోతుంది. 1 స్పూన్ ధనియాల పొడి, తగినంత సాల్ట్ అంటే ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాము. బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇవి 1.5 సేరు బొరుగులు తీసుకున్నామండి. ఇవన్నీ దీంట్లో పోపు అంతా దీంట్లో వేసి ఇలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది మనము తీసి ఒక బాక్స్లో వేసి మూత పెడితే 2 రోజులు 3 రోజులు అయినా కూడా మెత్తపడకుండా కరంగా ఉంటాయి. స్నాక్స్ లాగా పిల్లలకి బాగా పెట్టచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సుమా కిచెన్స్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మీకు కరంలాడే బొరుగుల మిక్చర్ ఎలా చేయాలో రెసిపీ చేసి చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసుకోండి. స్నాక్స్ మీ పిల్లలకి హ్యాపీగా తినేస్తారు. మీ పిల్లలు కూడా ఇవి అంటే ఇష్టంగా తినేస్తారు. మళ్ళీ ఎలా చేయాలో చూస్తామా?